TGPSC released Deputy Educational Officer Notification 2026. Online application start from June 12, 2026. Last date July 19, 2026 at 5 PM. హాల్ టికెట్స్ ఎగ్జామ్కు ముందు ఒక 1 వీక్ ముందు రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ అక్టోబర్ 2026లో కండక్ట్ చేస్తారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టోటల్ 24 వేకెన్సీస్. దీంట్లో 2 జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని. మల్టీ జోన్ 1లో 10 వేకెన్సీస్, మల్టీ జోన్ 2లో 14 వేకెన్సీస్, టోటల్ 24 వేకెన్సీస్. ఏజ్ లిమిట్ 18 to 44. ఎవరైతే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. శాలరీ 58,000 నుంచి 1,37,000 వరకు ఉంటుంది శాలరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీఎడ్ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి బీఎడ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారో, వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్స్ బీఎడ్ చేసే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మల్టీ జోన్ 1లో పెద్దపల్లి, జయశంకర్, భూపల్లి, ములుగు డిస్టిక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్టిక్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, ఈ డిస్టిక్స్ అన్నీ మల్టీ జోన్ 1 కిందికి. ఇంకా నెక్స్ట్ సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, కర్నూలు, ఇవన్నీ మల్టీ జోన్ 2కి ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు మున్సిపాలిటీస్లో, ఇంకా కొన్ని వేరే కార్పొరేషన్లో, దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. ఎన్సీసీ ఉంటారు కదా వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. హౌ టు అప్లై, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఎవరైతే ముందు ఓటీఆర్ చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నామంటే ఫస్ట్ ఓటీఆర్ ఈ లింక్ని క్లిక్ చేసి ఓటీఆర్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ టీజీపీఎస్సీ ఐడి వస్తుంది. నెక్స్ట్ టీజీపీఎస్సీ ఐడిని అందులో ఈ వెబ్సైట్లో ఎంటర్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసేసి తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ ఎట్లా అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ, దీంట్లో ఫీ పేమెంట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేసేసి ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. ఒకసారి మీరు అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో బేసిక్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్కి 75 మార్క్స్, ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి 75 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఈ 75 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి 150 మార్క్స్, ఈ 75కి 150 మార్క్స్, మొత్తం 300 ప్లస్ 150 450, టోటల్ మార్క్స్ 450 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీషు అండ్ తెలుగు, ఈ 2 లాంగ్వేజ్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ అండ్ సోషల్ ఎకనామిక్, జియోగ్రఫీ. ఇక్కడ సిలబస్ కూడా వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారండి. బేసిక్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్లో కూడా ఏమేమి సిలబస్ ఉన్నాయి ఏంటి అని మొత్తం క్లియర్గా
ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌లో గూడా మనకి ఏ ఏ సబ్ టాపిక్స్ ఏంటి అన్నీ క్లియర్‌గా మనకిక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము.